మన దాసరి కిరణ్ గారు కోర్టులు ఇంకా నిర్దోషులని చెప్పలేదు, ఇంకా వాళ్ళు నిర్దోషులని సిబిఐ చెప్పలేదు అనేసి అన్నారు. మరి దోషులని చెప్పిందా? దోషులను కూడా చెప్పలేదు కదా. కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులుగా పరిగణించారు. ఇక్కడ మీరు ఎక్కడ కూడా దోషులని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ ఏ న్యాయస్థానమో ధర్మస్థానమో ఏ జడ్జో చెప్పలా. మీరు ఎంతసేపు మీరు చెప్పుకున్నారు. ఇంతసేపు ఆంజనేయ రెడ్డి గారు కూడా ఇదే వర్షంలో మాట్లాడారు. పాపాలు చేస్తున్నారు, జగన్ చేసిన పాపాలన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. ఎవరు ప్రత్యక్ష సాక్షి? పాప ఆంజనేయ రెడ్డి గారేమో మాకు అర్థం కావడంలే. 14 నెలలుగా తుట్టుమని ఒక్క సాక్ష్యాన్ని సేకరించలేక అస్తవ్యస్తం పడుతుంది ఆ సిట్ అధికారుల. పాపం పగోడికి కూడా రాకూడదు ఆ బాధలు. ఎవరు చెప్పారయ్యా? సిట్ అధికారులు ఆగండి, ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నా తర్వాత ఎవరు చెప్పారు? ఆ సిట్ అధికారులు ఒక సాక్ష్యాన్ని ఇంతవరకు బహిర్గతం చేయలేకపోతున్నారు. ఒక సాక్ష్యాన్ని పోయేసి ఏదన్నా అక్కడ వాంగ్మూలాల కోసం బలవంతం చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని జడ్జి ముందర పిటిషన్ వేస్తుంటే దానికి వివరణ లేకపోతున్నారు. కనీసం ఏ విషయంలో వీళ్ళు పారదర్శకంగా ప్రవర్తిస్తున్నారు? కలియుగం అంటే ఆయనకి ఇదే కదా కలియుగం అనేసి అన్నారు. ఆయనకి తెలియదేమో జగన్మోహన్ రెడ్డి గారికి అన్నారు. కలియుగం అంటే పెద్దల పాపం మీరు చాలా సార్లు వినుంటారేమో నేను అనుకుంటున్నా. ధర్మం అని తెలిసినా అధర్మంగా ప్రవర్తించడము, న్యాయంగా పోవాల్సిన వాడు అన్యాయం చేయడము, పరిపాలించేటువంటి రాజు నీతి తప్పడము, మహిళల పట్ల అరాచకాలు, అన్యాయాలు, చిన్నారుల పట్ల హత్యలు, ఇవన్నీ జరగడమే కలియుగం తాలూకా లక్షణాలు. తట్టుకోండి. ఎసిడిటీ ఇలాగే పెరుగుతుంది. మీరు ఎంతమంది తట్టుకోలేకపోతే ఎసిడిటీ ఈనో తాగండి. ముగ్గురికి నేను పార్సల్ పంపుతా కావాలంటే. ఆగండి, చెప్పాను కదా కలియుగం అంటే ఇది. నీతి తప్పడము, అధర్మం చేయడము, కనీసం వ్యవసాయాన్ని కూడా పరిరక్షించలేకపోవడం కలియుగం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది అన్న. ఆగండి అయ్యా, ఇదే దిక్కుమాలినటువంటి విధానాలు ప్రజలు వినాలా? మేము వాస్తవాలు చెప్తా అంటే మీరు పుల్లయ్యాలా? ఇది మీ బుద్ధి. ఈ దుర్బుద్ధి మానండి. సరే మీలో ఉన్నటువంటి అహాన్ని తగ్గించుకోండి. ఇస్తాను తాగుదురని. ఆగండి, ఎందుకంత తట్టుకోలేకపోతున్నారు? ఇంతసేపు 30 నిమిషాల పాటు మీరు మాట్లాడారు కదా. మీ సొల్లు కబుర్లంతా విన్నాం కదా. మీరే చెప్తారు, ఈయన చెర్రి బాలరాజు గారి మీద వచ్చింది మాత్రం ఆరోపణలంట, ఆయన సత్యమంతుడు నీతిమంతుడంట, మా మీద ఆరోపణలు వస్తే మేము దోషులు అయిపోతా ఉంటాం. ఏమయ్యా ఇదే? ఎక్కడిది? ఏ సిద్ధాంతం ఇది? ఫిజిక్స్ లో సిద్ధాంతమా, లేదంటే కెమిస్ట్రీలో సిద్ధాంతమా, న్యాయ సిద్ధాంతమా? మీ పైన వస్తే ఆరోపణలు, మా పైన వస్తే మాత్రం అవి నిందలుగా వాస్తవాలు అయిపోతాయా? ఎక్కడ ఏ ధర్మస్థానం, ఏ న్యాయమూర్తి ఎవరు కన్ఫర్మ్ చేశారు? మీరు చేస్తున్నటువంటి కల్పిత స్కాములు. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పైన ఉన్నారు 18 కేసుల్లో. మొన్నటికి మొన్న నాకు ఆ రోగాలు, ఈ రోగాలు, అంటు రోగాలు, నా బాధ, నేను చచ్చిపోతున్నానని చెప్పి పిటిషన్లు వేసుకొని ఆయన బయట వస్తే మాత్రం ఆయన ధర్మబద్ధంగా వచ్చినట్టు. మిథున్ రెడ్డి గారు న్యాయస్థానాన్ని నాకు ఇది కావాలి అవి కావాలని, ఆయన నిందితుడు కాదు కదా. కేవలం ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి న్యాయబద్ధంగా ఆయనకున్నటువంటి వెసులుబాట్లు అడిగితే అది తప్పంట, భయం అంట. ఏ పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారండి? ఇదేంటి? సురేష్ గారు విషయ పరిజ్ఞానం చంద్రబాబు నాయుడు గారట వాళ్ళే కోర్టులు ఆశ్రయించి నాకు